ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా సాలకట్ల పవిత్రోత్సవాలు పరిసమాప్తం. తిరుచిపై ప్రత్యేక అలంకరణలతో దేవేరి సమేత మలయప్ప స్వామి దర్శనం. శాస్త్రోక్తంగా యాగశాల క్రతువులు, మహాపూర్ణాహుతి. ఈ నెల 16న తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆడికృతిక ఉత్సవాలు. టీటీడీ చైర్మన్ కు తమిళనాడు దేవాదాయ శాఖ అధికారుల ఆహ్వానం. వైభవంగా కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామి వార్షిక తెప్పోత్సవాలు. స్నపన తిరుమంజన సేవలో రుక్మిణి సత్యభామ సమేత స్వామివారి దర్శనం. రేపు తిరుచానూరు క్షేత్రంలో వరలక్ష్మి వ్రతం. శ్రీ పద్మావతీదేవి ఆలయంలో టీటీడీ ఘనమైన ఏర్పాట్లు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. దోష నివారణార్థం 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన గురువారం ఉదయం యాగశాలలో వైదిక క్రతువులు, స్నపన తిరుమంజనం, సాయంత్రం తిరుచి సేవ, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దోష నివారణార్థం ఆగస్టు 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు 3 రోజుల పాటు తిరుమల శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజైన గురువారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలను కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేసి యాగశాలలో పుణ్యాహవాచనం, అగ్ని ప్రణయనం, కుంభారాధన, ఉక్త హోమం, విశేష హోమాలను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ ధ్వనుల నడుమ టీటీడీ పెద్ద జీఎస్ స్వామి, చిన్న జీఎస్ స్వామి వార్ల పర్యవేక్షణలో అర్చకులు స్వామి అమ్మవార్లకు వైఖానస ఆగమోక్తంగా పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ ధ్వనుల నడుమ పసుపు, చందనం, తులసి మాలలను స్వామి అమ్మవార్లకు అలంకరింపచేసి సహస్రధారల నడుమ ప్రధాన కలశ జలంతో మంగళాభిషేకాన్ని పూర్తి చేసి స్నపన తిరుమంజనం నిర్వహించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే, వెట్టదీర నిరుదరును విసరరే చెలులు,
బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే కప్పురపు గంధబొడి కడునిట్టే మెత్తుకొని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా కప్పురపు గంధబొడి కడునిట్టే మెత్తుకొని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్లా తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్ల దప్పిదేర విడమీరే తలకొని చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వార్లకు సేవాకాలం శాతుమొర జరిపి ఆస్థానం సమర్పించారు. ఇక పవిత్రోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం తిరుచి సేవ జరిగింది. పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలు, గజపుష్పమాలలతో పాటు పవిత్రాలతో తీర్చిదిద్దిన కిరీటాలు, హారాలు స్వామి అమ్మవార్ల అలంకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చూడచక్కటి అలంకరణలతో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారిని అర్చకులు తిరుచుపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధులలో శ్రీవారి తిరుచి సేవ వేడుకగా సాగింది. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. అనంతరం శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో యాగశాల క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాలను పరిసమాప్తి చేస్తూ అర్చకులు హోమాలను నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మహాపూర్ణాహుతి సమర్పించారు. తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఈ నెల 16వ తేదీ జరిగే ఆడికృతిక ఉత్సవాలకు రావలసిందిగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు ఆహ్వానం పలికారు. తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును తమిళనాడు రాష్ట్రం దేవాదాయ శాఖ కమిషనర్ రమణి, ఇతర అధికారులు, అర్చకులు మర్యాదపూర్వకంగా కలిసి ఉత్సవాలకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి తీర్థప్రసాదాలను తిరుత్తని ఆలయ ప్రధాన అర్చకులు సుధాకర్ చైర్మన్ కు అందజేశారు.
టీటీడీకి అనుబంధంగా ఉన్న కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన గురువారం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి స్నపన తిరుమంజనం, గ్రామోత్సవం, తెప్పోత్సవాలను నయన మనోహరంగా నిర్వహించారు. తిరుపతికి 52 కిలోమీటర్ల దూరంలో కార్వేటి నగరంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు 3 రోజుల పాటు తెప్పోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవాలలో రెండో రోజైన గురువారం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలుని ఉత్సవమూర్తులను వేంచేపు చేసి పలు రకాల ఫలరసాలతో అభిషేకం చేశారు. తరువాత స్వామి అమ్మవార్లకు పసుపు, చందనాది పరిమళాలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. వేద పురాణములలో విహరించే దేవుడు ఆది మూలమైనట్టి అల బ్రహ్మము. వేద పురాణములలో విహరించే దేవుడు ఆది మూలమైనట్టి అల బ్రహ్మము. శ్రీదేవి పాలిట చలగే నిధానము శిశువాయనిది శ్రీదేవి పాలిట చలగే నిధానము సేదదేరి యశోదకు శిశువాయనిది పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు మురహరుడు ఎదుట ముద్దుగారినిది. అనంతరం శ్రీ వేణుగోపాల స్వామి వారికి గ్రామోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన స్వామి అమ్మవార్లను అర్చకులు తిరుచిపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారు పురవీధులలో ఊరేగుతూ గ్రామోత్సవంలో భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. అనంతరం వేణుగోపాల స్వామి వారికి తెప్పోత్సవాన్ని ఆహ్లాదభరితంగా నిర్వహించారు. సాయం సంధ్యవేళలో సర్వాలంకార శోభితులైన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారు తిరుచిపై ఊరేగింపుగా ఆలయ సమీపంలోని పుష్కరిణి వద్దకు వేంచేశారు. అక్కడ చూడచక్కగా తీర్చిదిద్దిన తెప్పలపై దేవేరి సమేతంగా వేణుగోపాల స్వామి వారిని వేంచేపు చేసి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై భక్తులు హరే కృష్ణ స్మరణలు చేస్తుండగా స్వామి అమ్మవార్లు తెప్పలపై జలవిహారం చేస్తూ శోభాయమానంగా అనుగ్రహించారు. దేవతలగా చుటకు దిక్కైన విష్ణుడు భావములు ఒక్క రూపైన భావతత్వము. దేవతలగా చుటకు దిక్కైన విష్ణుడు భావములు ఒక్క రూపైన భావతత్వము. శ్రీ వెంకటాద్రి మీద చేరియున్న ఆ వరదుడు శ్రీ వెంకటాద్రి మీద చేరియున్న వరదుడు కైవసమై గొల్లెతల కౌగిళ్ళనిది. శ్రీ వెంకటాద్రి మీద చేరియున్న ఆ వరదుడు కైవసమై గొల్లెతల కౌగిళ్ళనిది. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు మురహరుడు ఎదుట ముద్దుగారినిది. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరంలో గురువారం రాధా గోవిందుల ఓంజల్ సేవ ఉత్సవం నయన మనోహరంగా జరిగింది. ప్రతి ఏటా శ్రావణ మాసం శుక్లపక్షం ఏకాదశి రోజున ప్రారంభమై పౌర్ణమి వరకు 5 రోజుల పాటు ఈ విశేష ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీ రాధాకృష్ణులను అర్చకులు బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి ఓంజల్ మండపంలో వేంచేపు చేశారు. భక్తులు హరే కృష్ణ భజనలు చేస్తుండగా రాధాకృష్ణుల ఓంజల్ సేవ విశేషంగా సాగింది. శ్రావణ మాసం గురువారం శుభవేళ
శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి అభిషేకోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో ఈ సందర్భంగా అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, భక్తులచే సంకల్ప పూజలను నిర్వహించారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో శ్రీ గురుదక్షిణామూర్తికి అభిషేకాన్ని చూడచక్కగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి కవచ ధారణ జరిపి పట్టు వస్త్రాలు, గంధం, కుంకుమ, పుష్పమాలలు, శనగల హారాలతో శోభాయమానంగా అలంకరించారు. పుష్పార్చన జరిపి అఖండ దీపారాధన చేసి నివేదన సమర్పించి కుంభ, నక్షత్ర, కర్పూర హారతులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ గురుదక్షిణామూర్తి సన్నిధి భక్తులతో కళకళలాడింది. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో ఈ నెల 8వ తేదీన వరలక్ష్మి వ్రత వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఈ కళాశాలలో వరలక్ష్మి వ్రత పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణమ్మ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు పసుపు, కుంకుమ, కంకణాలు, పుస్తక ప్రసాదాలను అందజేశారు. ముందుగా అర్చకులు శ్రీ పద్మావతి అమ్మవారికి సుందర అలంకరణలతో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం విద్యార్థినులకు పసుపు, కుంకుమ ప్యాకెట్లు, కంకణాలతో పాటు శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రం, అష్టోత్తర శతనామావళి పుస్తక ప్రసాదాలను పంపిణీ చేశారు. అనంతరం ప్రిన్సిపల్ డాక్టర్ టి నారాయణమ్మ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. మన తిరుమల తిరుపతి దేవస్థానము ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి హిందూ ధార్మిక సంస్థ. అందువల్ల హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను చేపట్టడంలో ముందంజ వేస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున హిందూ ధర్మ ప్రచార పరిషత్ వాళ్ళు ఇక్కడ నిర్వహించడం మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. అయితే వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకోవాలి అనేసి అంటే సౌభాగ్యం కోసం చేసుకోవాలని సౌభాగ్య ప్రోగ్రామ్ని వాళ్ళు నిర్వహించడం జరిగింది. అయితే సౌభాగ్యంతో పాటు మన ఆరోగ్యానికి కానీ మన ఇంట్లో శాంతిగా సౌఖ్యంగా ఉండాలనుకున్న ఈ వ్రతాన్ని చేసుకోవాలి. అంతేకాకుండా కుటుంబంలోని వ్యక్తులందరూ కూడా ఐకమత్యంగా ఉండాలన్న ఉద్దేశంతో కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇలాంటి వాటి అన్నింటికీ కూడా మా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అధికారులు చాలా ప్రోత్సాహాన్ని కలగజేస్తున్నారు. అందుకు మా కళాశాల తరపున, నా తరపున మా అధికారులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు నెలవైన పరమపావన పుణ్యక్షేత్రం తిరుచానూరు వరలక్ష్మి వ్రతానికి సర్వశోభిత అలంకరణలతో సిద్ధమైంది. టీటీడీ ఆధ్వర్యంలో శుక్రవారం అమ్మవారి ఆలయంలోని ఆస్థాన మండపంలో వరలక్ష్మి వ్రతం పాంచరాత్ర ఆగముక్తంగా జరగనుంది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపు 30,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారని అంచనా వేసిన టీటీడీ అందుకు అనుగుణంగా సౌకర్యాలను కల్పిస్తోంది. అన్నప్రసాదాలతో పాటు భక్తులకు మౌలిక వసతుల కల్పనకు అధికారులు సిద్ధమయ్యారు. గేట్ నంబర్ 4 పాత పోలీస్ స్టేషన్ వద్ద భక్తులు వేచి ఉండేందుకు జర్మన్ షెడ్లు, అక్కడి నుండి ఆలయంలోకి వెళ్లడానికి క్యూ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎండవేడిమి తగలకుండా తెరలను ఏర్పాటు చేశారు. అలాగే అమ్మవారి ఆలయంలో విద్యుత్ అలంకరణ పనులు పూర్తయ్యాయి. ఆలయాన్ని సంప్రదాయ పుష్ప తోరణాలతో ముస్తాబు చేస్తున్నారు. ధ్వజస్తంభం, బలిపీఠాలను కట్ ఫ్లవర్స్తో శోభాయమానంగా అలంకరిస్తున్నారు. ఇక వరలక్ష్మి వ్రత వేడుకలు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పాంచరాత్ర ఆగమోక్తంగా జరగనుంది. ఇప్పటికే ఆస్థాన మండపం వెలుపల, లోపల విద్యుత్ అలంకరణలను పూర్తి చేశారు. పుష్పాలంకరణ పనులు పూర్తి కావస్తున్నాయి.
అదేవిధంగా తిరుచానూరు క్షేత్రంలో వర్ణశోభిత రంగవల్లులను చూడచక్కగా తీర్చిదిద్దారు. వరలక్ష్మి వ్రతంలో పాల్గొనడానికి ఇప్పటికే ఆన్లైన్లో టికెట్లు విడుదల చేయగా గురువారం ఉదయం నుండి అమ్మవారి ఆలయంలోని కుంకుమార్చన కౌంటర్లో కరెంటు బుకింగ్ ద్వారా 150 టికెట్లను ఇస్తున్నారు. శుక్రవారం తిరుచానూరులో ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. భక్తులకు అమ్మవారి సర్వదర్శనం తప్ప ఇతర సేవలు ఉండవని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. తిరుచానూరు క్షేత్రంలో రేపు జరగనున్న వరలక్ష్మి వ్రతాన్ని టీటీడీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఏడాది పొడవునా స్వామి అమ్మవార్లకు నిర్వహించే నిత్య పూజలు, విశేష ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అర్చకులు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో శ్రీనివాసుని సేనాధిపతి శ్రీ విశ్వక్సేనుల వారిని చక్కటి అలంకరణతో వేంచేపు చేశారు. తరువాత విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజ, అంకురార్పణ క్రతువులను ఆగమోక్తంగా జరిపి పవిత్రోత్సవాలను ప్రారంభించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం రామేశ్వరం సమీపంలో ఉన్న శ్రీ అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ కాశీ హనుమంతలింగేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. శ్రావణ మాసోత్సవాలలో భాగంగా ఈ పుణ్య ప్రదేశంలో స్వయంభూగా వెలిసిన పరమశివునికి అర్చకులు అభిషేకం జరిపారు. భక్తులచే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత నాగాభరణ ధారణ జరిపి గంధం, కుంకుమ, పుష్పమాలలతో అలంకరించి హారతులు సమర్పించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే. ఆపై ఉపాలయంలో నెలవైన శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవికి అర్చనలు జరిపి శ్రీచక్రానికి కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతపురం మొదటి రోడ్డులో నెలవైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. శ్రావణ మాసం గురువారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి, అదేవిధంగా స్వామివారి ఉత్సవమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. తరువాత మూల బృందావనానికి వెండి కవచ ధారణ జరిపి పుష్పమాలలతో సుందరంగా అలంకరించి నైవేద్యం, కర్పూర హారతులు సమర్పించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయం సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. శ్రావణమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారికి పరివార దేవతలకు విశేష ఆరాధనలు జరిపి పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. తరువాత స్వామివారి ఉత్సవమూర్తికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన లక్ష్మీ నృసింహుని కళ్యాణోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. చూడచక్కటి వేదికపై సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి అర్చకులు పలు వైదిక క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ నృసింహుని కళ్యాణం నిర్వహించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ సీతారామ మందిరంలో పంచమ వార్షికోత్సవాలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సీతారామ కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ పీఠంపై వేంచేపు చేసిన అర్చకులు షోడశోపచార పూజలు ఆగముక్తంగా పూర్తి చేశారు. అనంతరం వైదిక సంప్రదాయానుసారం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ వైభవపేతంగా సీతారామ కళ్యాణం నిర్వహించారు. భక్తులు భక్తి పరవశంతో రామనామ స్మరణలు చేస్తూ జానకి రాముల కళ్యాణాన్ని వీక్షించి తరించారు. మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణముతో తమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణముతో తమురారండి. చిత్తూరు నగరం నీవా నది సమీపంలోని కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర మండపంలో నందీశ్వరునికి అభిషేకాది ఆరాధనలు విశేషంగా జరిగాయి. ముందుగా సంకల్పం పూర్తి చేసిన అర్చకులు నందీశ్వరుడికి పలు రకాల ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రదోషకాల పూజల్లో పాల్గొని శివపార్వతుల అనుగ్రహాన్ని మెండుగా పొందారు. కాకినాడ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ వనదుర్గాదేవికి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అన్నవరం క్షేత్రపాలకురాలైన వనదుర్గాదేవికి ఏటా శ్రావణ మాసంలో జాతర జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆగస్టు 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరిగే అమ్మవారి ప్రత్యేక ఉత్సవాల్లో ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ఇందులో భాగంగా ముందుగా అర్చకులు అమ్మవారి సన్నిధిలో గణపతి పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, కలస ప్రతిష్ట, కలశారాధన, హోమం, లలితా పారాయణం, దుర్గా సప్తసతి ఇత్యాది క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. గర్భాలయంలో దేదీప్యమానంగా వేంచేసిన శ్రీ వనదుర్గాదేవి చదువుల శ్రీ సరస్వతీదేవిగా, సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులను కటాక్షించారు. మహిళలు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారెలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో ప్రదోష పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరునికి అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరిగాయి. ముందుగా అర్చకులు నందీశ్వరుని చెంత సంకల్ప పూజలు జరిపారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ నందీశ్వరుడికి పలు రకాల ద్రవ్యాలతో ప్రదోషకాల అభిషేకాలను మహత్తరంగా పూర్తి చేశారు. ఆపై హారతి నీరాజనాలు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అనుగ్రహ ప్రదాత శ్రీ చెన్నకేశవ స్వామివారి మూలమూర్తిని సర్వశోభిత అలంకరణలతో, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి విశేష ఆచరణలతో సేవించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, మహామంగళహారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.